నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి జీఎస్టీ 2.0 ఏదైతే ఉందో అది నిజంగా 4 స్లాబులు ఉన్నటువంటి ఆ పాత జీఎస్టీ విధానాన్ని 2 స్లాబులే చేశారు ఇంతకు ముందు ఎలా ఉండేది 5% 12% 18% 28% 4 స్లాబులు ఉండేది ఆ 4 స్లాబుల్లో 2 స్లాబులు తీసేశారు 12% 28% ఏదైతే ఉందో దానిని కనుమరుగు చేసి ఇప్పుడు కేవలం 5 18% మాత్రమే అని చెప్పి రెండే స్లాబులు పెట్టారు ఈ 2 స్లాబుల్లో కూడా వీళ్ళు ముఖ్యంగా కాన్సంట్రేట్ చేసింది మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ 2 స్లాబులను అయితే పెట్టారు సో ఈ 2 స్లాబుల విధానం ఏదైతే ఉందో దీని ద్వారా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు అదేవిధంగా ఇతర వస్తు సేవలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు కూడా తగ్గనున్నాయి ఏ నిత్యావసరాలు ధరలు తగ్గనున్నాయో ఒకసారి చూద్దాం రండి జీఎస్టీలో మార్పులు ఇలా నిత్యావసరాలు తల నూనె షాంపూ టూత్ పేస్ట్ సబ్బులు టూత్ బ్రష్ షేవింగ్ క్రీము ప్రస్తుతము 18% ఉంటే ఇక పైన దానికి 5% మాత్రమే జీఎస్టీ ఉండబోతుంది అంటే దాదాపుగా 13% జీఎస్టీని తగ్గించడం జరిగింది జీఎస్టీ తగ్గింది కాబట్టి ఖచ్చితంగా ధరలు కూడా తగ్గుతాయని చెప్పి ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు వెన్న నెయ్యి మజ్జిగ పాల ఉత్పత్తులు ప్రీ ప్యాక్డ్ నాప్కిన్ భుజియా మిక్చర్ వంట సామాగ్రి పాల సీసాలు డైపర్లు కుట్టు మిషన్లు ప్రస్తుతం 12% స్లాబ్లో ఉంటే దాన్ని తీసుకెళ్లి 5% స్లాబ్లోకి మార్చారు అదేవిధంగా అందుబాటులో విద్య అని చెప్పి సో 0% జీఎస్టీ కూడా చేశారు మ్యాప్లు చార్ట్లు గ్లోబులు పెన్సిల్లు షార్ప్నర్లు క్రేయాన్స్ ప్లాస్టర్స్ ఎక్సర్సైజ్ పుస్తకాలు నోట్బుక్స్ ప్రస్తుతం 12% ఉంటే దాన్ని 0%కి తీసుకొచ్చారు సో ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఈ పుస్తకాలు కొనుగోలు చేయలేక సో స్కూల్కి వెళ్ళడం కూడా మానేసినటువంటి పరిస్థితులు కూడా చూసాము ఇప్పుడు నోట్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో పెన్సిల్ కావచ్చు షార్ప్నర్లు కావచ్చు ఎరేజర్లు కావచ్చు వాటికి 0% చేశారు సో అవి చాలా చౌకగా దొరకపోతున్నాయి అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ రంగం అంటే వ్యక్తిగత బీమా అంటే ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంతకు ముందు 18% ఉంటే ఇప్పుడు 0% చేశారు కాబట్టి ఇప్పుడైనా కనీసం ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా చేసుకోండి ఎప్పుడు చేతిలో డబ్బులు ఉంటాయో మనకు తెలియదు ఏ రోగం వస్తుందో కూడా తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగో జీఎస్టీ లేదు కాబట్టి ఆ పాలసీ రేట్లు కూడా తగ్గబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా కూడా చేసుకునే విధంగా వీళ్ళు ఈ 2 స్లాబుల విధానాన్ని అయితే తీసుకొని వచ్చారు వ్యక్తిగత బీమా ఆరోగ్య బీమా జీవిత బీమా పాలసీలు ప్రస్తుతం 18% ఉంటే దాన్ని 0%కి తీసుకొని వచ్చారు అదేవిధంగా థర్మామీటర్ ప్రస్తుతం 18% ఉంటే 5% మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ కిట్లు గ్లూకోమీటర్లు కళ్ళజోళ్ళు ప్రస్తుతం 12% ఉంటే దాన్ని 5%కి తీసుకొని వచ్చారు సో విపరీతంగా ధరలు అయితే తగ్గబోతుందని చెబుతా ఉన్నారు ఈ విధానము ఈ నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి ప్రజల జీవితాలు మెరుగుపడతాయి సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదనను కేంద్రం రూపొందించింది కేంద్ర రాష్ట్రాల భాగస్వామ్యం ఉండే జీఎస్టీ మండలి ఉమ్మడిగా దీనిపై నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆనందాన్ని నింపింది సో అందరికి ఆనందాన్ని అయితే నింపింది కానీ ఈ 2 స్లాబులు పెట్టి వదిలేయకుండా ధరల నియంత్రణ మీద కూడా దృష్టి సారించాలి వీళ్ళేమో జీఎస్టీ అయితే తగ్గించారు కానీ మరి ఇప్పుడు ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేట్లు తగ్గిస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్గా కనబడుతూ ఉంది ఖచ్చితంగా ధరల నియంత్రణ మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఖచ్చితంగా ఈ రేటుకి ఈ ప్రోడక్ట్ అమ్మాలనేటువంటి ఒక కండిషన్ తీసుకొని వస్తే కానీ వాళ్ళు ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ విధానానికి సార్థకత చేకూరదు మరి చూద్దాం మరి ఏవేవి రేట్లు తగ్గుతాయో అదేవిధంగా 2 వీలర్ల మీద రేట్లు తగ్గింది కార్ల మీద రేట్లు తగ్గింది ఇక ఒక్క మాటలో చెప్పాలంటే మధ్యతరగతి వాడికి అవసరమైనటువంటి అన్ని వస్తువులు వాడేటువంటి అన్ని వస్తువులు నిత్యావసరాల కాడి నుంచి అన్ని ధరలు తగ్గబోతున్నాయి దీని ద్వారా పెను భారం తగ్గి అంతో ఇంతో సేవ్ చేసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది మరి ధరల నియంత్రణ ఏ విధంగా ఉండబోతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు